ది సీక్రెట్ మ్యాజిక్ బై రొండాబర్. అంకితం మీకే. మ్యాజిక్ మీకోసం ఒక కొత్త ప్రపంచానికి ద్వారాలు తీయుగాక. మీ జీవితమంతా ఆనందంతో నిండుగాక. ఇది మీకోసము, ప్రపంచం కోసము నా ఆకాంక్ష. మీకు మ్యాజిక్లో నమ్మకం ఉందా? మ్యాజిక్లో నమ్మకం లేని వారికి అదెప్పుడు తటస్థపడదు. మీకు గుర్తుండే ఉంటుంది, మీ బాల్యంలో మీరు ప్రపంచాన్నంతటి ఆశ్చర్యంతో, ఉత్సుకతతో చూడడం. జీవితం అంతా ఒక ఇంద్రజాలంలా సంభ్రమం కలిగిస్తూ ప్రతి చిన్న విషయాన్ని విస్మయంతో చూసి పులకించిన రోజులు ఎలా మర్చిపోతాం. పచ్చగడ్డి మీద మంచు బిందువులు, గాలిలో పల్టీలు కొట్టే సీతాకోక చిలుకలు, ఎన్నడూ చూడని కొత్త ఆకులు, కొత్త రాళ్ళు. ఒకటేమిటి, ఈ భూమి మీద ఎన్ని ఆశ్చర్యాలు. మొదటిసారి పన్ను ఊడినప్పుడు ఎంత ఉద్వేగము. ఎందుకంటే ఆ రాత్రి ఒక దేవత వచ్చి బహుమానం ఇస్తుందని. అట్లాగే క్రిస్మస్ రాత్రి శాంతాక్లాస్ కోసం ఎదురు చూడడం. శాంతాక్లాస్ ఎట్లా వస్తాడో తెలియకపోయినా కూడా ఎంత ఉత్సాహపు ఎదురు చూపది. ఆయన ఎప్పుడూ ఎవరిని నిరాశపరచలేదు. తోటలో దేవతలున్నారు, పెంపుడు జంతువులు మన సాటి మనుషులు లాంటివి. ఆట బొమ్మలకు కూడా వ్యక్తిత్వాలుంటాయి, కలలు నిజమవుతాయి. మనం నక్షత్రాలను అందుకోగలం. గుండె నిండా సంతోషం, ఊహలకి పరిమితులు లేవు. జీవితం ఒక అద్భుతమైన ఇంద్రజాలం అని నమ్మిన రోజులవి. మనమందరము కూడా మన బాల్యంలో అంతా బాగుందని, ప్రతిరోజు ఒక కొత్త ఉత్సాహానికి, సాహసానికి దారి తీస్తుందని, మన ఆనందానికి అడ్డుకట్టలు ఎవరూ వెయ్యలేరని అనుకుంటాం. కానీ మనం పెరిగి పెద్దవుతున్న కొద్దీ మనని బాధ్యతలు, సమస్యలు, కష్టాలు చుట్టుముడతాయి. మన బాల్యపు కమ్మని కలలన్నీ భ్రమలుగా కరిగిపోవడం మొదలవుతుంది. మనం ఊహించని అద్భుతమంతా అదృశ్యమైపోతుంది. అందువల్లనేమో మనం పెద్దయినాక పిల్లల మధ్య ఉండటానికి ఎక్కువ ఇష్టపడతాం. ఒక్క క్షణమైనా సరే మన పాత ప్రపంచంలో జీవించాలని ఆశపడతాం. ఒకప్పుడు మనం జీవితం ఒక మ్యాజిక్ లాంటిది అని అనుకున్నది నిజమేనని, అదొక భ్రమ కాదని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. మనం అవన్నీ భ్రమలు అనుకోవడమే తప్పని కూడా చెప్పబోతున్నాను. చిన్నప్పుడు మనకి అన్ని విషయాలలోనూ ముందే మంచే కనబడుతుంది. ప్రతిరోజు మనకు ఒక గొప్ప ఉత్సాహాన్ని, సాహసాన్ని వాగ్దానం చేస్తుంది. మన అద్భుత ప్రపంచాన్నిది నిలువరించజాలదనిపిస్తుంది. కానీ మనం పెరిగి పెద్దవాళ్ళం అవుతాం. బాధ్యతలు, సమస్యలు, కష్టాలు మన మీద ప్రభావం చూపిస్తాయి. ఒకప్పటి మన ఉత్సాహము, అద్భుత ప్రపంచము అబద్ధమనిపిస్తుంది. అందువలననే పెద్దవాళ్ళమైనాక మన చుట్టూ పిల్లలుంటే బాగుండనిపిస్తుంది. కొన్ని క్షణాలైనా మన బాల్యపు ఆనందాలను తిరిగి అనుభవించినట్లు అనిపిస్తుంది. ఒకప్పుడు జీవితం ఒక అద్భుత ఇంద్రజాలం అని మనకు అనుకున్నది నిజం అని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మీ ఉనికి ఎంత నిజమో అది అంత నిజం. నిజానికి మనం చిన్నప్పుడు అనుకున్న దానికన్నా కూడా అద్భుతమైనది మన జీవితం. నిజానికి మనం చిన్నప్పుడు అనుకున్న దానికన్నా కూడా అద్భుతమైనది మన జీవితం. మరింత ఉత్తేజకరమైనది, మరింత ఉత్సాహభరితమైనది. ఆ అద్భుతాన్ని మన జీవితంలోకి మళ్ళీ ఎట్లా ఆహ్వానించుకోవాలో తెలుసుంటే మన స్వప్నాలు సాకారమైనట్లే. అప్పుడు మీరే ఆశ్చర్యపడతారు, జీవితంలో ఉండే మ్యాజిక్ ఎందుకు విడిచిపెట్టేశామని. మీరు ఎంతో కాలం కలలు కన్నవన్నీ హఠాత్తుగా మీకు అందవచ్చు. ఆవల సాధ్యం కావడానికి ఏ శక్తులు సహకరించాయో మీకు ఎప్పటికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే అద్భుతాలన్నీ అదృశ్య సీమలలోనే సంభవిస్తాయి. అదే గొప్ప సంభ్రమాన్ని కలిగించే విషయం. ఇప్పుడీ వయసులో తిరిగి ఆ ఇంద్రజాలాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? ప్రతిరోజు చిన్నపిల్లల ఆ విస్మయానందాన్ని, నిబిడాశ్చర్యాన్ని అనుభవించాలని ఉందా మీకు? అయితే ఆ అద్భుత లోకంలోకి అడుగు పెట్టండి. మన ఈ సాహసయాత్ర 2000 సంవత్సరాల క్రిందట ప్రారంభమైంది. అప్పుడు ఒక పవిత్ర గ్రంథంలో మన జీవితాన్ని మార్చే రహస్యం దాగి ఉన్నది. బహిర్గతమైన ఒక అద్భుత సత్యం.
బహిర్గతమైన ఒక అద్భుత సత్యం. ఈ క్రింది వాక్యాలు మనకు పవిత్ర గ్రంథంలోని మాథ్యూ సువార్తలో కనిపిస్తాయి. కానీ కొన్ని శతాబ్దాలుగా ఈ వాక్యాలు చాలామంది సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ఎవరి దగ్గరైతే ఎక్కువగా ఉంటుందో వారే మరింత ఎక్కువ పొందుతారు. ఎవరి దగ్గర ఉండదో వారి దగ్గరున్నది కూడా పోగొట్టుకుంటారు. ఈ వాక్యాలు చదివినప్పుడు మీకు ముందు అవి న్యాయమైనవిగా అనిపించవు. ఎందుకంటే ఈ వాక్యాల ప్రకారం ధనవంతులు మరింత ధనవంతులవుతారని, బీదలు మరింత బీదలవుతారని అర్థం చేసుకుంటారు. అయితే ఇందులో ఉన్న గూఢార్థాన్ని మనం విప్పి చూడాలి. అట్లా ఈ వాక్యాల్లో దాగిన అంతరార్థాన్ని అర్థం చేసుకోగలిగితే మీ కళ్ళ ముందు ఒక అద్భుత ప్రపంచం సాక్షాత్కరిస్తుంది. ఇంతకాలంగా మనతో దాగుడు మూతలాడి ఇప్పుడు మనకి సాక్షాత్కరించిన ఆ అద్భుతమైన పదమే కృతజ్ఞత. ఎవరి దగ్గరైతే కృతజ్ఞత ఉంటుందో వాళ్ళు అధిక ఫలితాలను పొందగలరు. ఎవరి దగ్గరైతే కృతజ్ఞత అస్సలు ఉండదో వారి దగ్గర ఉన్న కాస్త సంపద కూడా మాయమైపోతుంది. మీలో కృతజ్ఞత ఉంటే మీకు అధిక ఫలాలు దక్కుతాయి, పుష్కలంగా దక్కుతాయి. గుర్తుపెట్టుకోండి, అల్లా ప్రకటించాడు, మీరు కృతజ్ఞులై ఉంటే నేను మీకు ఇంకా ఇస్తాను. కానీ మీరు కృతజ్ఞత రాహితులై మాత్రం నేను వేసే శిక్ష కఠినంగా ఉంటుందనేది నిజం. మీరు ఏ మతాన్ని అవలంబించినా లేక మీకే మతంలోనూ విశ్వాసం లేకపోయినా కూడా పవిత్ర గ్రంథాలలోనూ ఖురాన్లోనూ చెప్పిన ఈ సత్యాలు మీ జీవితానికి అనువర్తిస్తాయి. ఇవి విశ్వజనీనమైన ప్రాథమిక సత్యాలు. ఈ కృతజ్ఞత అన్నదే విశ్వసత్యం. ఇది విశ్వజనీన సూత్రం. మన జీవితాన్ని పాలించే ఒక విశ్వజనీన సూత్రం ద్వారా కృతజ్ఞత వ్యక్తమవుతుంటుంది. అణువులు నిర్మాణం దగ్గర నుంచి గ్రహాల కదలికల వరకు ప్రపంచంలోని యావత్ శక్తిని శాసించేది ఆకర్షణ సూత్రం ప్రకారం. సజాతి శక్తులు ఒకదానినొకటి ఆకర్షించుకుంటాయి. ప్రతి ప్రాణిలోనూ ఉండే కణజాలమంతా కూడా ఆకర్షణ సూత్రం ద్వారానే ఒకదానినొకటి అంటుకుని ఉంటాయి. అట్లాగే ప్రతి వస్తువులోనూ ఉండే పదార్థాలు కూడా. మన భావాలకు, అనుభూతులకు కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. ఎందుకంటే మన భావాలు అనుభూతులు కూడా ఒక శక్తి లాంటివి. అందుచేతనే మనం ఏం తలుచుకున్నా, ఏం భావించినా ఆ భావాలు, అనుభూతులు అన్నీ ఆకర్షిస్తాయి. చుట్టూ తిరిగేవి మళ్ళీ మన దగ్గరికి వస్తాయి. ఏ విత్తనం నాటితే ఆ పంట కోసుకుంటారు. మీరిచ్చిందే మీకు దక్కుతుంది అనే మాటలు మీరు వినే ఉంటారు. ఈ నానుడులన్నీ చెప్పేది ఒక్క సూత్రాన్ని. అవన్నీ కూడా ఈ సార్వజనిక సూత్రాన్ని వివరిస్తాయి. ఇదే ఐజాక్ న్యూటన్ అనే గొప్ప వైజ్ఞానిక శాస్త్రవేత్త కనుక్కున్న సూత్రం కూడా. న్యూటన్ కనుక్కున్న ప్రాథమిక చలన సూత్రాలలో ఒకటి ఇలా చెప్పబడుతుంది: ప్రతి ఒక్క చర్యకు దానికి సమానమైన ప్రతిచర్య, రియాక్షన్ ఉంటుంది. న్యూటన్ సిద్ధాంతానికి కృతజ్ఞత అనే భావాన్ని అనువర్తింపజేస్తే ఇలా చెప్పుకోవచ్చు: కృతజ్ఞత చూపించి ఇచ్చిన ప్రతిసారి మనం దాన్ని పుచ్చుకోవడం కూడా జరుగుతుంది. అంటే కృతజ్ఞత ఇచ్చి పుచ్చుకోవడం అన్నమాట. అంటే ఎప్పుడెప్పుడు మీలో కృతజ్ఞతాభావం మొలకెత్తితే అప్పుడప్పుడు మీరు ఆ మరొకరి దగ్గర నుంచి దాన్ని అందుకుంటారన్నమాట. మీరెంత హృదయపూర్వకంగా కృతజ్ఞత చూపిస్తారో మీకు అంతకన్నా పుష్కలంగా అది అందుతుంది. కృతజ్ఞత అనే బంగారు తీగ. మానవజాతి చరిత్రలు వేల సంవత్సరాలకు ముందు కూడా కృతజ్ఞతను గురించి బోధించారు. అప్పటి నుంచి దాని ప్రాధాన్యతను గురించి ఖండాంతరాల్లో వింటూనే ఉన్నాం. అన్ని నాగరికతలలోనూ సంస్కృతులలోనూ అది అంతర్గతమైపోయింది. ప్రధాన మతాలైన క్రిస్టియానిటీ, ఇస్లాం, జూడిజం, బుద్ధిజం, జైనిజం, హిందూయిజం, సిక్కిజం అన్నీ కూడా వాటి ప్రధాన సూత్రాలలో కృతజ్ఞతను చేర్చుకున్నాయి. మీరు చూపించే కృతజ్ఞత మీకొక బీమా వంటిది. కృతజ్ఞత వల్లే మీ సంపద నిలిచి ఉంటుంది అంటాడు మొహమ్మద్. ఆనందము, కృతజ్ఞత తప్ప మరేమీ అక్కర్లేదంటాడు గౌతమ బుద్ధుడు.
ఆనందము కృతజ్ఞత తప్ప మరేమీ అక్కర్లేదంటాడు గౌతమ బుద్ధుడు. ప్రపంచాన్ని ఉన్నదున్నట్లు అంగీకరించి ఆనందిస్తే ప్రపంచం అంతా మీదే అంటాడు లావోత్సు. తనకేదిస్తే అది ఆనందంగా స్వీకరిస్తానంటాడు శ్రీకృష్ణ. తనకేదిస్తే అది ఆనందంగా స్వీకరిస్తానంటాడు కృష్ణ. భూమికి స్వర్గానికి మధ్య ప్రతి అంశానికి, ప్రపంచం మొత్తానికి కృతజ్ఞత చెప్పడాన్ని గురించి ప్రస్తావించాడు కింగ్ డేవిడ్. ప్రతి అద్భుతం చేయబోయే ముందు థ్యాంక్ యూ అనేవాడు జీసస్ క్రైస్ట్. మూలవాసులైన ఆస్ట్రేలియన్లు, ఆఫ్రికాలోని మైన్స్, జూలు అమెరికన్సు ఎక్సెట్రా అందరూ కూడా కృతజ్ఞత చెప్పడాన్ని అభ్యాసం చేస్తారు. ప్రొద్దున లేవగానే మీ జీవితాన్ని, శక్తిని ఇస్తున్న ఉదయభాను కిరణాలకు కృతజ్ఞత చెప్పండి. మీకు దొరుకుతున్న ఆహారానికి, జీవితంలో లభిస్తున్న ఆనందానికి కృతజ్ఞత చెప్పండి. కృతజ్ఞత చెప్పేందుకు మీకేమీ కనపడలేదంటే మీలో ఏదో లోపం ఉన్నట్టే. కృతజ్ఞత చెప్పడాన్ని అలవాటు చేసుకున్న గొప్ప వ్యక్తులెందరో మనకి చరిత్రలో కనిపిస్తారు. వాళ్ళందరూ కూడా మహనీయులు. గాంధీ, మదర్ తెరీసా, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, దలైలామా, లెనార్డో డావించి, ప్లాటో, షేక్స్పియర్, ఇసెట్, బ్లాక్, ఎమరన్స్, డికిన్స్, ప్రౌస్ట్, డెకార్టే, లింకన్, జంగ్, న్యూటన్, ఐన్స్టైన్, ఇంకా ఎందరో మహానుభావులు. ఈ విశ్వాన్ని గురించి మన దృష్టికోణాన్ని ఆల్బర్ట్ ఐన్స్టైన్ వైజ్ఞానిక ఆవిష్కరణలు మార్చాయి. వాటి గొప్పతనాన్ని గురించి ప్రస్తావించినప్పుడు ఆయన ఇతరులకు కృతజ్ఞత చెప్పారు. ఒక గొప్ప మేధావి రోజుకు కొన్ని వందల సార్లు తనకు సాయపడిన వారికి కృతజ్ఞత చెప్పడం అనేది ఆయన వినమ్రత. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ప్రపంచంలోని విజ్ఞాన శాస్త్ర చరిత్రలో ఎన్నో నూతన ఆవిష్కరణలను సృష్టించడంలో ఆశ్చర్యపడవలసినదేమీ లేదు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క రోజు కృతజ్ఞతాభావంతో నిండిపోయేవారు. రోజుకు కొన్ని 100 సార్లైనా తనకు సాయం చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పేవారు. అందుకు ప్రతిగా ఆయన పుష్కలంగా విజయాలను అందుకుంటున్నాడు అని వైజ్ఞానిక సూత్రాలను ఎట్లా కనుక్కున్నారని ఐజాక్ న్యూటన్ను అడిగినప్పుడు ఆయన తాను మహామహుల భుజాలపైన నిలబడి ఉన్నానని చెప్పాడు. వైజ్ఞానిక శాస్త్ర పురోభివృద్ధికి అత్యధిక కృషి చేసిన వాడిగా ఐజాక్ న్యూటన్ను అందరూ గుర్తించి ప్రశంసించినప్పుడు ఆయన తన ముందు తరం వారికి కృతజ్ఞతలు చెప్పాడు. ఇటువంటి విజ్ఞాన శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, కొత్త కొత్త విషయాలను కనుక్కున్నవారు, ప్రవక్తలు కృతజ్ఞత ప్రకటించడం ద్వారా మరిన్ని ఫలితాలను సాధించారు. వారికి కృతజ్ఞతలో ఇమిడి ఉన్న శక్తి గురించి తెలుసు. కానీ చాలామంది ఈ తరం వారికి దాని ప్రాముఖ్యత ఇంకా తెలియదు. ఎందుకంటే మన జీవితాలలో కృతజ్ఞత సృష్టించగల అద్భుతాలను గురించి తెలుసుకోవాలంటే దాన్ని ఆచరణలో పెట్టాలి. అప్పుడే ఆ అద్భుతాలు నేను కనిపెట్టినది రైటర్ రొండా బర్న్ కనిపెట్టినది. మనుషులకు కృతజ్ఞతాభావం లేకపోతే జీవితం ఎలా ఉంటుందో, ఏమేం సంభవిస్తాయో చెప్పడానికి నా జీవితమే ఉదాహరణ. నాకు నిజంగా కృతజ్ఞత అనేది ఉందా అని ఒకరు 6 సంవత్సరాల క్రిందట అడిగి ఉంటే నేను ఇలా చెప్పేదాన్ని, ఖచ్చితంగా నాకు కృతజ్ఞతాభావం ఉంది. నాకెవరైనా ఒక బహుమతి ఇస్తే వెంటనే థ్యాంక్ యూ అంటాను. నాకెవరైనా తలుపు తీసి పెట్టినా, ఆ చిన్న సాయం చేసినా థ్యాంక్ యూ చెబుతాను. నిజానికి నేను కృతజ్ఞతాభావం కల వ్యక్తిని కాను. నిజమైన కృతజ్ఞతాభావం అంటే ఏమిటో నాకు తెలియదు. ప్రతిదానికి మొక్కుబడిగా థ్యాంక్ యూ అంటే మనలో నిజంగా కృతజ్ఞతాభావం ఉన్నట్టు కాదు. ప్రతిదానికి మొక్కుబడిగా థ్యాంక్ యూ అంటే మనలో నిజంగా కృతజ్ఞతాభావం ఉన్నట్టు కాదు. కృతజ్ఞత అంటే ఏమిటో నిజంగా తెలియనప్పుడు నేను జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. అప్పుల్లో మునిగి ఉండేదాన్ని. అవి నెల నెలకి పెరిగిపోతూ ఉండేవి. నేను చాలా కష్టపడి పనిచేసేదాన్ని. కానీ నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదు. ఆర్థిక సమస్యల్లో బాధ్యతలతో ఎంతో మానసిక ఒత్తిడి కలిగేది. నా సంబంధ బాంధవ్యాలు కూడా ఒక లోలకంలాగా ఊగుతూ ఉండేవి. కానీ స్థిరంగా ఉండేవి కాదు. ఎందుకంటే నాకు ఇతరులకు ఇచ్చేంత సమయం ఉండేది కాదు.
నేను భౌతికంగా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ రోజు సాయంత్రం అయ్యేసరికి టెస్సిపోయేదాన్ని. ఇంకా ప్రతి సీజన్లోనూ జలుబు వంటి సాధారణ వ్యాధులకు లొంగిపోతూ ఉండేదాన్ని. ఎవరైనా స్నేహితులతో బయట గడిపినప్పుడు సంతోషంగా ఉండేది. కానీ అటువంటి సరదాలకి వెచ్చించే డబ్బు సంపాదించగల పనేది నా దగ్గర లేదు. ఆ విషయం చాలా విచారం కలిగించేది. నేను జీవించడం లేదు, కేవలం బ్రతికి ఉన్నానంతే. ప్రతి నెలా జీతం అందుకున్నప్పుడు ఒక సమస్య తీరితే పెక్కు సమస్యలు తలెత్తేవి. అప్పుడే నా జీవితాన్ని మార్చివేసే ఒక సంఘటన జరిగింది. నేను జీవితాన్ని గురించి ఒక రహస్యం కనిపెట్టాను. దాని ఫలితంగా కృతజ్ఞతాభావాన్ని పెంపొందించుకుని దాన్ని ఆచరించడం మొదలుపెట్టాను. అందువలన నా జీవితమే మారిపోయింది. నా జీవితంలోని ప్రతి అంశమూ మారిపోయింది. నేను కృతజ్ఞతాభావాన్ని ఎంత ఎక్కువగా ఆచరణలో పెడితే అంత అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. నా జీవితం నిజంగా ఒక అద్భుతంగా మారిపోయింది. నా జీవితంలో మొదటిసారి రుణాల నుంచి విముక్తినయ్యాను. తరువాత నేను సంకల్పించిన పనులకు సరిపడ్డ డబ్బు నాకు అందుతూ వచ్చింది. నా మానవ సంబంధాలలో, ఆరోగ్యంలో, ఉద్యోగంలో పూర్వం ఉండిన సమస్యలన్నీ తీరిపోయాయి. పూర్వం నా పనిలో రోజు ఏదో ఒక అడ్డంకి ఎదురయ్యేది. ఇప్పుడు నాకు రోజు ఏదో ఒక మంచి జరుగుతోంది. నా ఆరోగ్యము, శక్తి కూడా అనూహ్యంగా పెరిగాయి. నేను నా 20లో కన్నా ఇప్పుడే ఉత్సాహంగా ఉన్నాను. నాకు ఇతరులతో ఉన్న సంబంధాలు కూడా మెరుగుపడ్డాయి. నా కుటుంబంతోనూ స్నేహితులతోనూ నాణ్యమైన సమయం గడుపుతున్నాను. అంత క్రితం ఎన్నో ఏళ్లుగా ఉన్న జీవితానికి గత కొద్ది నెలలలో నా జీవితానికి చాలా తేడా వచ్చింది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే నేను ఎప్పుడూ ఊహించనంత ఆనందంగా ఉన్నాను. ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉన్నాను. కృతజ్ఞతాభావం నన్ను మార్చింది. నా జీవితమే అద్భుతంగా మారిపోయింది. మరి మీ జీవితంలోకి కూడా ఈ మ్యాజిక్ని ఆహ్వానించండి. మీరెవరైనా కానీ, మీరెక్కడున్నా కానీ, మీ ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ, కృతజ్ఞతాభావం అనే మ్యాజిక్ మీలో ఉంటే మీ జీవితమంతా మారిపోతుంది. ఎంతో అధ్వాన్నమైన పరిస్థితుల్లో ఉన్న వేలాది మంది కృతజ్ఞతాభావాన్ని తమలో వెలిగించుకోవడం ద్వారా తమ జీవితాన్ని మంచిగా మార్చుకోగలిగామని నాకు లేఖలు రాశారు. జీవితంపై ఆశలు వదులుకున్న వాళ్ళలో కూడా ఆరోగ్యం పడ్డ సంఘటనలు చూశాను. తెగిన వివాహ బంధాలు మళ్ళీ అతుక్కుని ప్రియబంధావ్యాలుగా మారడం, కటిక పేదరికంలోకి దిగజారిన వాళ్ళు మళ్ళీ సంపన్నులవ్వడం, మానసికంగా కృంగిపోయిన వాళ్ళు మళ్ళీ ఆనందోత్సాహాలతో జీవించడం మొదలైనవెన్నో చూశాను. ప్రస్తుతం మీ మానవ సంబంధాలు ఏ స్థితిలో ఉన్నా కూడా కృతజ్ఞతాభావం ఉంటే అది మీ బాంధవ్యాలను ఆనందమయమైనవిగాను, అర్థవంతమైనవిగాను పరిణమింపజేస్తుంది. మీరు కృతజ్ఞతాభావం ఉంటే అది మీ అవసరాలకు తగ్గ ధనాన్ని కూడా అద్భుతంగా సమకూరుస్తుంది. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎన్నడూ పొందనంత ఆనందాన్ని కూడా సమకూరుస్తుంది. కృతజ్ఞతాభావం ఎన్నో అద్భుతాలు చేస్తుంది. మీ వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి సాధించడమే కాక మీరు కలలు కనే వృత్తి ఉద్యోగాలను కూడా మీకు పొందేలా చేస్తుంది. మీరేం కావాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా దాన్ని పొందే మార్గం కృతజ్ఞతాభావాన్ని మీలో నింపుకోవడమే. చాలా సింపుల్. మీరు ఏం కావాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా దాన్ని పొందే మార్గం కృతజ్ఞతాభావాన్ని మీలో నింపుకోవడమే. కృతజ్ఞతాభావం అనే మ్యాజిక్ మీ జీవితాన్ని బంగారు గనిగా మారుస్తుంది. కృతజ్ఞతాభావాన్ని అభ్యాసం చేసుకున్న కొద్దీ మీ జీవితంలో కొన్ని అపజయాలు ఎందుకు ఎదురయ్యాయో, కొన్నింటిని మీరెందుకు పోగొట్టుకున్నారో మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి కృతజ్ఞతాభావాన్ని అభ్యాసం చేస్తున్న కొద్దీ మీ జీవితంలో కొన్ని అపజయాలు ఎందుకు ఎదురయ్యాయో, కొన్నింటిని మీరెందుకు పోగొట్టుకున్నారో మీకు అర్థం అవుతుంది. కృతజ్ఞతాభావం మీలో ఉన్నప్పుడు మీరు ప్రతి ఉదయము ఇనుమడించిన ఉత్సాహంతో నిద్రలేస్తారు. ఉత్సాహంతో జీవించడానికి మరొక రోజు దొరికిందని ఆనందిస్తారు. జీవితాన్ని ప్రేమిస్తారు. ప్రతి విజయము
సునాయాసంగా దొరికినట్లే అనిపిస్తుంది. మీరు ఒక ఈకలా గాలిలో ఎగురుతున్నట్లు భావిస్తారు. సవాళ్ళు, సమస్యలు ఎదురైతే వాటిని అధిగమించడం నేర్చుకుంటారు. వాటిలో నుంచి పాఠాలు నేర్చుకుంటారు. ప్రతిరోజు ఒక అద్భుతంలా ఉంటుంది.